హలో అందరికీ వెల్కమ్ టు ఆర్కే టాక్స్. చూసారు కదా, లష్కర్ బోనాలు హైదరాబాద్లో అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇక చూసారు కదా, ఈరోజు అయితే అమ్మవారిని ఈ ఎలిఫెంట్ మీద, అదే ఏనుగు మీద ఊరేగిస్తారన్నమాట. ఈ ఎలిఫెంట్ని మనకు బెంగళూరు నుంచి తీసుకొచ్చారంట. ఈ ఏనుగు పేరు లక్ష్మి. అయితే పూల డెకరేషన్ చాలా బాగా చేశారు. చూడండి అమ్మవారి విగ్రహము. ఇక్కడ అమ్మవారి ఫోటోలను అయితే ఏనుగు మీద ఊరేగింపు చేస్తారు. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఆ ఏనుగు అయితే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అమ్మవారిని నా మీద ఎక్కించుకుంటున్నా అని సంతోషంతో ఉన్నది. ఆ ఫోటోలను అయితే జాగ్రత్తగా ఎక్కిస్తున్నారు. అక్కడ ఏనుగు మీద అయితే పెట్టేశారు. చూడండి అమ్మవారి దర్శనం చూడండి ఎంత బాగుందో. అమ్మవారికి ప్రసాదాలు తీసుకొస్తున్నారు. అయ్యగారు ఉన్నారు అక్కడ, ఫేమస్ అయ్యగారు. ఉజ్జయిని టెంపుల్కి వెళ్తే ఈ అయ్యగారు మీకు కనిపిస్తాడు అక్కడ. ఇంకా మిగతా వాళ్ళు కూడా చూడండి ఎలా జనాలు అయితే ఈసారి బాగానే వస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా ఘనంగా చేస్తున్నారు. చూడండి ఇక్కడ పూలతో ఎంత బాగా డెకరేట్ చేస్తారో. అమ్మవారి ఫేస్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఆ లక్ష్మికి అయితే హారతి తీస్తున్నారు. హారతి తీసి అమ్మవారిని ఎక్కించారు కదా. అమ్మవారిని ఎక్కించిన తర్వాత అక్కడ ఏనుగు మీద కూర్చున్న అమ్మవారికి హారతినిస్తున్నారు. ఆ తర్వాత అందరికీ ఏనుగు చూస్తున్నారు కదా, అందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంది. అందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంది. ఎవరు కూడా భయపడకుండా ఆశీర్వాదాలు అయితే చాలా బాగా తీసుకుంటున్నారు. పోలీసుల బందోబస్తు అయితే బాగానే ఉంది. ఇక్కడ ఎవరిలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాగానే సెక్యూరిటీ ఉంది. ఇది ఇంకొక అమ్మవారి పటము. అమ్మవారిని ఇలా ఊరేగిస్తారు ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం ఇలానే లాస్ట్ రోజు మనకి ఆ జోస్యం అయిపోయిన తర్వాత, భవిష్యవాణి అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇలా సాయంత్రం పూట ఏనుగు మీద ప్రతి సంవత్సరం ఇలానే ఊరేగిస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక ఏనుగు తీసుకొచ్చి ఆ ఏనుగు మీద అమ్మవారి పట్టాలు పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అయితే తిప్పుతారు కాసేపు. ఇక్కడ చూడండి ఆ ఆలయ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ ముందుండి బాగా నడిపిస్తున్నారు. జనాలు అయితే బాగానే వచ్చారు. ఏనుగు చాలా బాగా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఏనుగు వీళ్ళకి చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. ఇక్కడ ఎవరి మీద ఏమనకుండా ఏనుగుని కంట్రోల్ చేయడానికి 4-5 అబ్బాయిలు ఉన్నారు అక్కడ. పైనకి వెళ్ళి అతను డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఇంకా అమ్మవారి పటాలని పట్టుకోవడానికి ఇంకొక మనిషి అయితే ఉన్నాడు. చూడండి అమ్మవారి పటాలు ఎంత ఘనంగా ఊరేగిస్తున్నారు. చాలా బాగా చేశారు ఈసారి. చూడండి ఫ్రెండ్స్, ఏనుగు మీద అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాటికి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఒకటి. జనాలందరికీ ఓన్లీ కొంతమంది మాత్రమే ముంగటున్నారు అక్కడ. మిగతా జనాలంతా ఎన్నుకున్నారు. వాళ్ళని అక్కడ తాళ్ళతో ఆపేశారు. ఇక్కడ ఫైర్ ఇంజన్లు అవి అన్నీ ఉన్నాయి, ఏం జరగకుండా. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్. అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉంటారు ఇక్కడ. మీరు ఈ టెంపుల్కి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు వెళ్ళారు, ఎట్లా అయింది దర్శనం, మీకు ఏమనిపించింది, మొక్కులన్నీ తీరాయా, కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ మీరు మంచిగా చూడొచ్చు డెకరేషన్ ఎంత బాగా చేశారో. అమ్మవారు అట్లా వస్తున్నారు చూడండి. దర్శనం అవుతుంది అనుకుంటున్నాం మీ అందరికీ. అమ్మవారు ఆ ఏనుగు మీద అలా ఊరేగుతుంటే మంచి దర్శనం కలుగుతుందని మీకు అనుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, పూలతో అయితే బాగానే డెకరేషన్ చేశారు. అక్కడ నేమ్ కూడా కనిపిస్తుంది, శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం. అక్కడ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇలానే చాలామంది భక్తులతో ఇలా రద్దీగా ఈ రద్దీ నడవన అమ్మవారిని ఇలా ఊరేగిస్తూ ఉంటారు. పోలీసుల సహకారం అయితే బాగానే ఉన్నాయి, చాలా బాగా సపోర్ట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి పటాలు. అక్కడికి కొంతమంది కళాకారులు వచ్చారు చూడండి. ఇదైతే సూపర్. ఇక్కడికి కొంతమంది కళాకారులు వచ్చారు, వాళ్ళ ప్రదర్శన ఇస్తున్నారు ఇక్కడ. చూడండి అమ్మవారిలాగా
వేషధారణ చేసి అక్కడ స్టోరీ లాగా ఒకటి క్రియేట్ చేస్తున్నారు. రాక్షసులను అమ్మవారు చంపినట్టుగా ఇక్కడైతే చూపిస్తున్నారు. ఆ పక్కనున్న జనాలు అయితే హడలిపోతున్నారు. ఏం జరుగుతుందో అంత భయంగా, అంత అమ్మవారిని చూస్తే ఎప్పుడైనా ఆ రూపం అమ్మవారిది ఆ రూపం చూస్తే ఎవరికైనా భయమే అవుతుంది. సో అది ఆ గెటప్ వేసుకున్న అతను ఇలా అగ్గితోనైతే ఏదో విన్యాసాలు చేయడానికి చేస్తున్నాడు. పక్కన ఉన్న వాళ్ళు అయితే బాగా భయపడిపోతున్నారు. ఫైర్ కదా, ఎంతైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, హెడ్ నుంచి ఆ కిరీటం నుంచి ఫైర్ వచ్చేలాగా సెటప్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కూడా భయపడిపోతున్నారు. చూడండి, ఆహా, వీళ్ళు ఇక్కడ చూడండి అసలైన పోతురాలు వచ్చారు. పోతురాజులు అయితే వాళ్ళ విన్యాసాలు చాలా ఆకట్టుకుంటాయి. పిల్లలు అయితే బాగా భయపడతారు. అక్కడ ఉండే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఒకటేసారి పోతురాజులు వస్తుంది అని అంటే. ఇక్కడ చూడండి, ఇంకా వివిధ రకాలైన పోతురాజులు కూడా ఇక్కడికి వచ్చారు. ఓడిబియ్యం, అమ్మవారికి ఓడిబియ్యం అన్నట్టు అది. అమ్మవారికి ఓడిబియ్యం కూడా తీసుకొస్తున్నారు అమ్మవారికి ఇవ్వడానికి. పోతురాజుల విన్యాసాలు అయితే ఆకట్టుకుంటున్నాయి. పూలతో డెకరేషన్ చాలా బాగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, అగో ఎలా చేస్తున్నారు, ఒక్కొక్కరిని భయపెట్టిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోండి, చాలా అద్భుతమైన రూపం. చూడండి, భయపెట్టిస్తున్నాడు పోతురాజు, ఉరికొస్తున్నాడు ఒకరి మీదకి. అప్పుడైతే మనం రియల్గా ఉంటే మనకైతే చాలా భయం అవుతుంది. అక్కడ ఒక్కొక్క పోతురాజు ఒక్కొక్క గెటప్ వేసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. అదే కాకుండా ఇంకా వివిధ రకాలైన బ్యాండ్ బాజాతోటి అమ్మవారిని అయితే ఇట్లా తీసుకెళ్లారు. ఉజ్జయిని మహాకాళి దేవస్థానం, సికింద్రాబాద్. మీరు కనుక ఒకవేళ ఇక్కడికి వెళ్తే కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాము.